హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మాన్సా న్యాచురల్ లాగ్స్. బుద్ధి తక్కువై కొంచెం లేట్గా లేచాను అనమాట. లేట్గా లేచాను, అదైనా తొందరగా ముగ్గేసింటే పోయేది. కొంచెంసేపు ఆగేద్దాంలే అనుకోని లేట్ చేశాను అనమాట. ఇంకా కేతన్ బాగా నిద్ర లేచేసాడు. ఇక ముగ్గేసేటప్పుడు అస్సలు ఇంకా ఊరికే ఉన్నాడు అనమాట. వాటర్ తోటి గలీజ్ చేయడం, ముగ్గు రాళ్ళని దాంట్లోకి వేసేయడం, ముగ్గు పిండి అంతా పోసేయడం, చుక్కలు అంటే చుక్కలు చూపిస్తాడు నాకు అసలు. అలాగా టార్చర్ చేసినాడు. ఇంకా చిన్న స్నానం చేయించలేదు, టైం అవుతుందనో వేడి నీళ్ళు రాలేదనో మొత్తానికి. తర్వాత నేనే బ్రష్ చేయించి స్నానం చేయించేసాను అనమాట. టిఫిన్ ఏమో ఉగ్గాని చేశాను. తినమంటే వద్దంటున్నాడు. చపాతీ చేయను అదే పనిగా మళ్ళీ తినడం నాకు తెలిసి మళ్ళీ గోధుమ పిండి కూడా కలిపి పెట్టినా అనమాట. చపాతీ కావాలంటే చపాతీ, పూరి కావాలంటే పూరి చేయొచ్చు అని. అది అడుగుతుంటే నాకు ఏది కావాలంటే అది చేయమంటాడు. అది ఏదో చెప్పరా అంటే చెప్పడు. అడిచినానని చెప్పి గడ్డం కింద చేతిలో పెట్టుకొని పడుకొని దొరుకుతా ఏడుస్తా ఉన్నాడు. చూడండి ఎట్లా చేస్తాడంటే అసలు ఏమి ఇవ్వాలా. ఏం చేసుకుంటావు గోధుమ పిండి? ఇంట్లో ముగ్గురు ఉంటే ఒక్కొక్కరికి ఒక్కో టిఫిన్. ఉగ్గాని వేస్తే తినలేదని చెప్పి మళ్ళీ ఇంకా పూరి తింటా అంటే పూరి చేస్తున్నాను. తింటాడేమో అనుకుంటే ఈ మధ్య ఎందుకో మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చాడు, సరిగ్గా తినట్లేదు అనమాట. పూరి చేశాను, 3 చేశాను, 2 అయినా తింటాడేమోలే కనీసం అని చెప్పి ఒక్కటి తిన్నాడు. అది కూడా చాలా చాలా అంటే కష్టం మీద తిన్నాడు అనమాట. ఇంకా పనిలో పని ఆయిల్ ఉంది కదా, వడియాలు ఉన్నాయి, వేస్తే కొంచెం అప్పుడప్పుడు ఏమన్నా వాడికి బోర్ కొట్టినప్పుడు ఇస్తే తింటాడని చెప్పి. వీడియో తీస్తావా ఇదే పంచాయతీ. నువ్వు ఒకరి ఫోన్ కెమెరా కొనుక్కొని తీసుకుంటాడు వీడియోస్. ఓకేనా? తీసుకో, అది పడిపోతుంది, నేను తీసుకొస్తాలే పదా. ఇంకా వడియాలు ఉంటే వేస్తున్నాను అనమాట. మా చిన్న కూడా బాగా తింటాడు. పప్పు చేస్తే ఇంకా ఖచ్చితంగా వడియాలు అయితే ఉండాలన్నమాట. రసంలోకి పెరుగులోకి కూడా తింటాడు వడియాలు. కేతన్ కూడా అంతే. ఈ మధ్య కొంచెం తిన్నిస్తున్నాడు అనమాట. వాళ్ళ నాన్న ఇంతకుముందు అయితే ప్లేట్ మొత్తం వాడి చేతిలోనే పట్టుకునేటోడు, ఎవరికి ఇచ్చేటోడు కాదు. ఆయిల్ ఎలాగో వేడిగా ఉంది కదా అని చెప్పి కొన్ని ఏం చేసి పక్కన పెడితే వాడికి బోర్ కొట్టినప్పుడు సరిపోద్దని వేస్తున్నాను అనమాట. తినడానికి ఎన్ని వేషాలో వచ్చి టీవీ దగ్గర కూర్చున్నాడు. టీవీ ఫోన్ అది కూడా అవ్వలేదు. మళ్ళీ ఇక్కడ టేబుల్ పైన పెట్టుకొని తింటా అన్నాడు. తినరా అంటే నాకు దోమలు కుడుతున్నాయి, అది ఇది ఏదో ఒక స్టోరీ చెప్తా అన్నాడు. ఒక్క పూరి కష్టంగా మళ్ళీ అది ఏంటి వీడియోది అంటాడు. తీస్తున్నా లేరా అంటే వినడు. వానికి కనిపించాలంట. ఇట్లా పెట్టు, స్ట్రైట్గా పెట్టు, అట పెట్టు, ఇట పెట్టు అని బుర్ర తింటాడు నన్ను. అందాగా ఏదో ఒక స్టోరీలు చెప్తా అన్నాడు అనమాట. ఇంత కష్టం నేర్చుకోవాలి నాన్న, నీకై నువ్వు తినేదంటే నాకు చేయి నొప్పి వస్తుందమ్మా, నువ్వే తినిపిమ్మా, అట్లా అంత బద్ధకమ్మ వాడికి. అన్నీ మంచంలో కూర్చొని పనులు జరిపిస్తాడనమాట. ఇంకా నా కోసం అయితే స్మూతీ చేసుకుంటున్నాను అనమాట. ఇది నైటే నానబెట్టేసినాను. ఓట్స్, ఇంకా చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకేమైనా సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. పంకిన్ సీడ్స్ ఇలా అన్నీ కూడా నా దగ్గర ఉన్నవైతే అవి వేసుకున్నాను. అలాగే ఖర్జూరం కూడా, ఇది మామూలుగా వేసుకోవచ్చు. నా దగ్గర 2 ఉన్నాయి, వరలక్ష్మి వ్రతం అప్పుడు తెచ్చినవి. అప్పుడు ఊరికి వేస్ట్ అయిపోతాయని చెప్పి మామూలు డేట్స్ అయిపోయాయి, అందుకని అవి వేసుకుంటున్నా ఇత్తనాలు తీసేసి. ఇంకా అలాగే కొన్ని బాదం కూడా వేసుకున్నాను అనమాట. అన్నీ వేసి వాటర్ వేసి నానబెట్టేస్తున్నా. కావాలంటే పాలు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. వాటర్ వేయకుండా పాలు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. వాటర్ వేస్తున్నా కాబట్టి నేను బయటే పెట్టేస్తున్నాను అనమాట నైట్ అంతా. ఇది ఈ మధ్యకాలంలో 2 వీక్స్ నుంచి బ్రేక్ఫాస్ట్ మానేసి అనమాట. కానీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే కొంచెం ఆకలిస్తుంది, అందుకని మళ్ళీ స్మూతీ చేసుకుంటున్నాను అనమాట. కొంతమంది అడుగుతున్నారు నా ఫ్రెండ్ సర్కిల్లో, ఏం చేస్తున్నావు, ఎందుకు తాగుతున్నావు జ్యూస్, గుమ్మడికాయ జ్యూస్ అది ఇది అని. అంటే హెల్త్కి కూడా మంచిదే కదా, ప్లస్ నేను కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను నాకు అనిపిస్తుంది, తగ్గాలనిపించింది అనమాట. అందుకోసమే అలా కొంచెం చిన్నగా ఏవో డైట్ చేస్తాను అనమాట. నేనేమంత మరీ స్ట్రిక్ట్గా చేయలేను, ఏదో లైట్గా అలా ఫాలో అయిపోతున్నాను అనమాట. నానబెట్టాను కదా, అవంతా మిక్సీకి పట్టేస్తున్నాను అనమాట. గ్రైండ్ చేసుకుంటున్నాను. లేదంటే ఉత్తి పాలే వేసుకుంటే అలాగే ఇంకేమైనా ఫ్రూట్స్ మనం వేసుకొని స్పూన్తో అయినా తినేయచ్చు అనమాట. నాకు అలాగా తినడానికి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, అందుకని చెప్పి నేను గ్రైండ్ చేసుకుంటా స్మూతీ లాగా. తొందరగా అయిపోతుంది తాగడానికి, తినడం కొంచెం కష్టము. అందుకోసమే నేను చేస్తా అంటే కేతనేమో ఏదో చెప్తా అన్నాడు. మా అమ్మ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా చేస్తుందో ఫ్రెండ్స్. చేసిస్తా.
కేక్ డబ్బా తెస్తే రోజుకు 3-4 తింటాడు. అది క్రీమ్ ఒక్కటే తినేస్తాడు. వాడికి ఇష్టమైతే మొత్తం తింటాడు. లేకపోతే కొంచెమే తినేయడం. ఊరికే అంత పూస్తానే ఉన్నాడు గలీజ్‌గా. ఇదిగో ఫుడ్ చేస్తుందయింది. అది తిను ఫస్ట్ అది తిను కేతాన్ దయచేసి. ఇక్కడే ఉంటది. ఎవ్వరు తీసుకోరులే ఊరికే. అట్లా ఇట్లా వేయడంలో క్రీమ్ అంత డబ్బాకైతది కేదాన్. కేక్ అన్నాడు. ఆ క్రీమ్ తిని సగం తిన్నాడు. ఆడ పడేసినాడు. ఇక్కడ మళ్ళీ వడియాలు. అక్కడ మళ్ళీ ఆటలాడుతున్నాడు వాటర్ తీసుకొని. పూలెక్కడివిరా? పూలెక్కడివి? ఆహా! నాకొచ్చే చిన్న చిన్న ముగ్గులు. అదనమాట. నిన్న టవల్ ఆరేసినాడు చిన్న. నైట్ స్నానం చేసి తాటికి. ఎక్కడ పోయిందో కనిపించట్లా. కింద పడిందేమో అని చూస్తే కింద కూడా లేదు. మరి ఎలా మిస్ అయిపోయిందో కనిపించట్లా. నేనేమో 'బిగ్ బాస్' చూస్తా ఉన్నా. 'బిగ్ బాస్' మాకు ఈ ఛానల్స్ పెట్టుకోలేదనమాట. వైఫై కనెక్షన్ తీసుకున్నాం గదా! మళ్ళీ ఛానల్స్ అన్నీ ఎందుకులే అని చెప్పి తీసుకోలే. ఇంకా హాట్‌స్టార్‌లో చూస్తున్నా నిన్నటి ఎపిసోడ్ ఇవాళ. చూసుకున్నావా? తలస్నానం నీకు చూడు టవలేది? నీ టవలేదిరా? ఇంకా ఇస్తే కదా వాటర్. ఇంకా ఇవ్వనులే పడతాయి పద. కేతన్ 6:30కే లేస్తున్నాడు 2 డేస్ నుంచి. లేకపోతే 7:30, 7:45కి లేచేటోడు. మా ఆఫ్టర్‌నూన్ పడుకుంటా అన్నాడు. 30కే లేవడం వల్లేమో వాడికి నిద్ర వచ్చేస్తుంది. బాగా సతాయిస్తున్నాడు. నిద్రపోతావా అంటే నిద్రపోతా అన్నాడు. అందుకే ఇంకా పడుకోబెట్టేసా అనమాట. ఆఫ్టర్‌నూన్ లంచ్‌కైతే ఎగ్స్ బాయిల్ చేశాను. కేతన్‌కోటి, నాకొకటి. ఇవేమో పాలు కాంచి పెట్టాను. ఇంకేం చేయలే. రసం ఉంది. పొద్దున ఉగ్గాని కొంచెం ఉంది. అన్నం ఒకటి ఆన్ చేశా. రసం ఉంది, పెరుగుంది, ఎగ్స్ బాయిల్. అంతే ఇంకా. మాకిద్దరికే కదా! ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోతాం. నైట్‌కి ఏదో ఒకటి చేసుకోవచ్చు అని చెప్పి. ఈవినింగ్ కోసమైతే శనగలు నానబెట్టాను. ఇవి తెచ్చి నాకు తెలిసి దగ్గర దగ్గర 1 ఇయర్ అయింది తెచ్చి. అయిపోలా. హాఫ్ కేజీ ఏమో తెచ్చాను. కొన్ని వాడాము. 1 ఇయర్ అయింది తెచ్చి. హాఫ్ కేజీ తెస్తే అవి అయిపోలేదు ఇంతవరకు. చిన్న తినడు. గుగ్గుళ్ళు ఉడకబెడితే కేతాన్ తినడు. నాకు ఒక్కదానికి కొంచెం గుగ్గుళ్ళు తినాలి అని కొంచెం ఇంట్రెస్ట్ ఉంటదనమాట. ఒక్కదాని కోసం మళ్ళీ నీరుకుంటాంలే అని చెప్పి అలాగే వదిలేసినా అనమాట. ఈరోజు ఇంకా తినాలి అప్పుడప్పుడు అని చెప్పి నానబెట్టేసా అనమాట. ఇంకైతే 12:30 అయిపోయింది. కేతన్ నిద్రపోయాడు కదా! అన్నం ఆన్ చేశాను. వాడు లేస్తే తినిపించొచ్చు. అంతలోపు ఇంకా ఎడిటింగ్ ఉందనమాట. ఈరోజు కొంచెం ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఫోన్ చేస్తున్నారు బానే. ఫోన్‌లొచ్చాయి ఈరోజు. ఫోన్ మాట్లాడుతా ఉన్నా పొద్దున్నుంచి. ఇంకా ఎడిటింగ్ చేసేస్తే అదయిపోయేలోపు కేతన్ లేస్తాడు. వాడికి తినిపిచ్చేయడం. మళ్ళీ ఇంకా రొటీన్ ఏం లేదు. లైఫ్‌లో పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. కామన్‌గానే ఉంది. రొటీన్‌గా ఉంది. కేతన్ని స్కూలుకి పంపిస్తే అప్పుడు నాకు అసలైన సినిమా స్టార్ట్ అయితదనమాట. అంతవరకు ఇలాగే రొటీన్‌గా కొంచెం పీస్‌ఫుల్‌గా ఉంటది. పీస్‌ఫుల్ అంటే అట్లా గాదు. కేతన్‌తోటి కష్టమే. కాకపోతే టైం అయింది, ఎళ్ళాలి, తీసుకురావాలి, వాడు ఏడవడం అవన్నీ ఉంటాయి గదా! స్టార్టింగ్‌లో. మళ్ళీ ఆపేసినావు. ఎక్కడ? వద్దు కింద పడిపోతావు. తినేసి బయట అలా తిరుగుతాను. మధ్యాహ్నం ఖాళీగా ఉన్నాం గదా! కాసేపు అలా 4 రౌండ్‌లేద్దాంలే బయట వరండాలో ఖాళీగా ఉంటాం గదా అని ఏస్తుంటే ఈడేమో ఎత్తు అని బుర్ర తింటాడు. సైకిల్ తొక్కరా అంటే 2 రౌండ్లు తొక్కేసి ఎత్తుకోమని. ఇప్పుడే ఓపెన్ చేయదా ఆంటీ 4కే ఓపెన్ చేసేది. బరువున్నావురా దిగరా బాబు. దిగు కేతాన్. ఆడ కూర్చోబెడితే కింద పడతావు. గోడ మీద కూర్చోబెడితే. పొద్దున్నుంచి సతాయిస్తున్నాడు ఆంటీ షాప్‌కో అని చెప్పి. వెళ్దాం ఆంటీ 4కి ఓపెన్ చేస్తా అంతవరకు లేదు. దిగి ఆడుకుంటే 4 తీసుకుపోతా. గాలొస్తుంది బయట. ఫుల్లుగా ఎండ, చల్ల గాలి.
అమ్మలాలా దిగురా బాబు, కింద పడతా. ఇక్క కుదిరిందా? ఇలాగా మనుషుల మీద పడి తొక్కడం అంటే కేదానికి చాలా 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 ఇష్టం. ఎప్పుడు మీద పడతానే ఉంటాడు. ఎవరికి దెబ్బ? చూడు కిందకి. పొద్దున్నుంచి ఇంకా సతాయిస్తూనే ఉన్నాడు అనమాట. ఆంటీ షాప్కి వెళ్దామని చెప్పి ఇంకా సాయంత్రం కాక 4:30 ఆ టైంలో తీసుకెళ్ళి ఒక 1/2 అవర్ అట్లా తిప్పుకొని వచ్చాను. ప్లేస్ కొన్నాడు. ఇంకా కింద పిల్లోడు కూల్ డ్రింక్ పట్టుకోండి బాటిల్, ఇంకా నాకు కూల్ డ్రింక్ కావాలా అని చెప్పి కొనిపించుకున్నాడు. అలా షాప్కి అయితే సంతోషంగా నడుస్తాడనమాట. ఒక్కోసారి ఎత్తుకోమంటాడు, నేను వీడియో తీస్తుంటే కావాలనే స్పీడ్గా పరిగెడతా ఉన్నాడు. ఇప్పుడు చూడండి వాడి బాధ. తినకు అన్ని ఒకేసారి, టైం ఉందిలే. ప్రశాంతంగా తింటా అంటే కూర్చొని, ప్రశాంతంగా తిందమ్మ కూర్చొని కింద అంటే మోరియని ఇద్దరు కొట్టుకుంటారా అని చెప్పిన. అట కాదంట, ప్రశాంతంగా తిని ఇప్పుడు తినండి ఇద్దరు. నువ్వు చెప్పాలా చల్లగుందా వేడిగుందో? పైనకి వెళ్ళాడనమాట ఆడుకోవడానికి. పైన ఒక అమ్మాయి ఉంటుంది, కేదానికంటే 1 ఇయర్ ఏమో పెద్ద. ఇంతకుముందు కూడా అలాగే వెళ్తూ ఉండేవాడు. సార్కి ఇంకా మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తాడు. ఆ అమ్మాయి ఏమో స్కూల్కి వెళ్తుంది. వెళ్ళి ఆ అక్కనేమో బుర్ర తింటాడు, ఆ టాయ్స్ కావాలి ఈ టాయ్స్ కావాలని చెప్పి. అలాగే రోజు ఇంక ఈ మధ్య అలవాటు అయిపోయి సతాయిస్తున్నాడు అనమాట. ఆ పిల్లలు హోంవర్క్ కూడా చేసుకొని అట్లా. ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ గేడి ఇవ్వలేదన్నమాట కడ్డీలు. అందుకే నాకు కేతన్ పైకి వెళ్తే భయము. అమ్మాయి ఒక్కటినేమో వాళ్ళ అమ్మాయి ఇంట్లో పని చేసుకుంటా అంటే బాగా ఆడుకుంటుంది ఒక్కటే, అసలు ఏమి ఇబ్బంది ఉండదు. కానీ మనోడు దూకుడు కాబట్టి నాకైతే కొంచెం భయంగా ఉంటుంది. అందుకని అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. ఇంకా ఇప్పుడు చూడండి అసలైన సినిమా స్టార్ట్ అయింది. పైనుంచి ఇంక తెచ్చుకున్నాడు సతాయిస్తుంటే బుట్ట తెచ్చి పెట్టింది అనమాట. అమ్మాయి టాయ్స్. అమ్మాయి ఏదో సైకిల్ తొక్కుంటా ఆడుకుంటా ఉంది. వీడు మాత్రం ఆ కింద ఓనర్ వాళ్ళ మన వాళ్ళు అనమాట. వాళ్ళు వచ్చి ఆడుకుంటా అంటే చూడండి అసలు ఎట్లుందో వాడి సినిమా. ఉంటే ఒక బాధ ఎవరైనా ఆడుకోవడానికి తోడు, లేకపోతే ఇంకొక బాధ. అస్సలు టార్చర్ నాకైతే. ఈవినింగ్ ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్ బుర్ర వేడెక్కిపోయింది. ఎంత చెప్తున్నా కూడా అస్సలు వినడానికి అయితే ట్రై చేసుకోలే. ఏడుస్తూనే ఉన్నాడు, కలిసి ఆడుకుంటారా అంటే అమ్మో కిందికి పోయి ఆడుకోపోయినా అంటాడు. ఏడుస్తాడు, కళ్ళకు నీళ్ళు తెచ్చుకుంటాడు, మళ్ళీ ఏడుస్తాడు. అబ్బబ్బబ్బా నరకం అసలు. ఆ సైకిల్ ఏమో రివర్స్లో తొక్కి కేతను సైకిల్ చైన్ ఊడిపోయిందంటే లూజ్ అయిపోయిందంట. అది అవ్వట్లేదు. మైరా కూడా పాపం ఎక్కి తొక్కడానికి ట్రై చేసింది, అది వెనక్కి వెళ్తుంది. కేతను కొన్నప్పటి నుంచి కూడా స్టార్టింగ్ నుంచి దాన్ని వెనక్కి రివర్స్లోనే తొక్కాడు. ఇంకా అది ముందుకు పోవట్లేదు అనమాట. ఆ సాయంత్రం ఏదో కొంచెం పని చేసింది, మళ్ళీ తర్వాత అవ్వలేదు ఇంకా. కరెక్ట్గా ఇంకా వాళ్ళు ఆడి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయే టైంకి కరెక్ట్గా చిన్న వచ్చాడు, తొందరగానే వచ్చాడు. ఇంకా వాళ్ళ నాన్న బైక్ సౌండ్ ఇంకా కావాలని గట్టిగా ఏడుస్తున్నాడు. వస్తూనే ఇంకా వాళ్ళ నాన్న అలాగా గోమాడిస్తా అన్నాడు. చూడండి ఎందుకు అట్లా చేయకూడదు నాన్న అని చెప్పట్లే. ఎక్కడ కొట్టింది అమ్మ ఏమైంది అంటే వాడంగా కావాలనే మీద పడుకొని, లేదా అంటే నీకు ఎందుకు ఉండు అని చెప్పి వాళ్ళ నాన్న అరుస్తున్నాడు. అమ్మ నన్ను ఇక్కడ కొట్టింది నాన్న, అక్కడ కొట్టింది నాన్న కంప్లైంట్లు చేస్తాడు. వచ్చినప్పటి నుంచి ఇంకేదో ఒకటి, ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదో ఏదో ఒకటి. ఆ పక్కన మైరాన్ కూడా అడుగు కావాలంటే అని చెప్తున్నా. వాళ్ళు హిందీ అనమాట, వాళ్ళకి కన్నడ కూడా రాదు. ఇంకా మళ్ళీ కాసేపటికి గుగ్గులు ఉడకబెడితే చిన్న వచ్చాక అప్పుడు గుడికినాయి. అందరూ తిన్నారు. మళ్ళీ వచ్చారనమాట సెకండ్ ట్రిప్. అప్పుడు అందరం వచ్చాక గుగ్గులు తిన్నారు. టీవీ పెట్టించా అనమాట. అరే ఏ గోల వద్దు, టాయ్స్ వద్దు, టాయ్స్ తీసుకుంటేనే కదా మీకు గొడవ,
వద్దులే అని చెప్పి టీవీ పెట్టించాను. వాళ్ళు ఏదో చూస్తుంటే కేతన్ నాకు మళ్ళీ ఫ్యాన్ కావాలన్నారు. వాడి కోసం మళ్ళీ వాళ్ళందరూ కూడా ఫ్యాన్ చూస్తూ కూర్చున్నారనమాట. అలాగా ఈవినింగ్ ఒక 1 అవర్ చాలా హెక్టిక్గా నడిచిందనమాట నాకు. అది అందుకే కిందికి తీసుకెళ్ళను, పైకి తీసుకెళ్ళను. ఇంతకుముందు ఆ పైన అక్కకి చెప్పాను అనమాట, స్కూల్కి తీసుకెళ్తా అని భయపెట్టమంటే లాక్కొని స్కూటీలో ఎక్కించుకుంటా అని చెప్తే అప్పటి నుంచి కొంచెం పైకి వెళ్ళకుండా మానేశాడనమాట. మళ్ళీ నిన్న స్టార్ట్ చేశాడు. ఇంకా ఇది 1 వీక్ సాగుతుంది అనమాట. మళ్ళీ ఏదో ఒకటి భయపడితే గమ్ముగా అయిపోతాడు. అట్లా ఇంకా మళ్ళీ తర్వాత ఈవినింగ్ ఉషా వాళ్ళు వస్తే మళ్ళీ వాళ్ళతో ఇంతసేపు, మైరాతో ఇంతసేపు. మైరా వెళ్ళదు పాపం, గుడ్ గర్ల్, అసలు బాగా ఆడుకుంటుంది. వీడే లాస్ట్కి వెళ్ళేలోపు ఆ పిల్ల జుట్టు పట్టుకొని బీకేసి ఏదో ఒకటి కొట్టడం, ఏదో ఒకటి చేసి ఆ పిల్లని ఇంటికి పంపించారనమాట.